Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of SSC CGL PYQs History. Right, welcome to our channel Learners Pro Reshma. Right, ఇవాల్టి మన సెషన్ లో నిన్నటి సెషన్ వరకు మనం ఆల్రెడీ 5 డిఫరెంట్ పార్ట్స్ లో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఇవాల్టి సెషన్ లో జస్ట్ క్విక్ రివిజన్ లాగా క్వశ్చన్ ఆన్సర్ జస్ట్ వేరే ఆప్షన్స్కి ఏమన్నా రిలేటెడ్ ఇన్ఫో ఉంటే చెప్తాను అంతే. ఇన్ డీటెయిల్ మాత్రం ఇవాళ సెషన్లో చెప్పను. జస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఎందుకు దీని పర్పస్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మీరు విన్న క్లాసుల్లో మీకు ఎంతవరకు గుర్తుంది, అసలు మీరు ఎంత అటెంప్ట్ చేయగలుగుతున్నారు, దానికోసమే. ఇవన్నీ కూడా మళ్ళీ ఎస్ఎస్సి పీవైక్యూసే. ఇవి నేను తయారు చేసినవి కాదు, ఇదివరకు అడిగినటువంటి క్వశ్చన్సే మరలా అవే తీసుకొని ఒక 40 క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ప్యాటర్న్ చెప్పబోతున్నాను. See the first one, match the following అడిగారు ఇక్కడ. వాట్ ఈస్ మొహెంజోదారోలో ఏం దొరికింది? హరప్ప, కాలిబంగన్, లోథాల్, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ప్లేసెస్ కదండి. ఏ ప్లేస్ లో ఏమేమి దొరికింది అంతే. మొహెంజోదారోలో ఏం దొరికింది మనకి? మొహెంజోదారోలో వచ్చేసి ఇట్ ఈస్ గ్రేట్ బాత్ మొహెంజోదారోలో దొరికింది. గ్రేట్ బాత్ మాత్రమే కాదు, మొహెంజోదారోలో ఇంకా మనకి మేల్ డాన్సింగ్ ఫిగర్ ఆఫ్ మేల్ డాన్సింగ్ ఫిగర్ కూడా మొహెంజోదారోలో దొరికింది. అదేవిధంగా ఫైర్ ఆల్టర్స్ దొరికాయి మొహెంజోదారోలో. హరప్పాలో ఏం దొరికింది మనకి? హరప్పాలో స్టేట్ ఆఫ్ ప్రీస్ట్ లాగా ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ దొరికింది. కాలిబంగన్లో వచ్చేసి మనకి ప్లవ్ మార్క్స్, ఒక ప్లవ్ ఫరోస్ ఉన్నాయంట కొన్ని. అంటే నాగలి దున్నిన తర్వాత ఫరోస్ ఉంటాయి కదా, ఆ ఫరోస్ అవశేషాలు అనేవి అక్కడ ఉన్నాయి కాలిబంగన్. అది మాత్రమే కాదు, బ్యాంగిల్స్ కూడా ఇక్కడ దొరికాయి. కాలిబంగన్ ఎక్కడుంది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ రాజస్థాన్. కాలిబంగన్ ఈజ్ ఇన్ రాజస్థాన్. హరప్ప, మొహెంజోదారో వచ్చేసి పాకిస్తాన్ లో ఉన్నాయి. లోథాల్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే, దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ గుజరాత్. లోథాల్లో చీఫ్ పోర్ట్ సిటీ అని లోథాల్కి పేరు. అక్కడ నుంచి వేరే ప్రాంతాలకి అన్ని సరఫరా చేస్తూ ఉంటారు. అండ్ బన్వాలి వచ్చేసి ఎక్కడ ఉంటుందండి? బన్వాలి, హర్యానా. బన్వాలి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, బన్వాలి ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ నో టౌన్ ప్లానింగ్ అన్నది లేని ఒకే ఒక సిటీ ఏది అని అంటే, ఇట్ ఈస్ బన్వాలి, హర్యానా. అదేవిధంగా రిజర్వాయర్ ఎక్కడ డిస్కవర్ చేశారు? రిజర్వాయర్ వాజ్ ఫౌండ్ అట్ ధోలవీరా, ఇది ఇంపార్టెంట్. అండ్ చాన్హుదారో, ఇది కూడా ఇంపార్టెంట్. నో సిటాడెల్, ద ప్లేస్ వేర్ నో సిటాడెల్. సిటాడెల్ అంటే ఏంటి? అప్పర్ సిటీ, లోవర్ సిటీ. అప్పర్ సిటీ అనంటే సిటాడెల్ అనంటే సిటీస్, వాళ్ళ ఇల్లులు ఏ రకంగా ఉండేవి? గ్రిడ్ ప్యాటర్న్ లో ఉండేవి కదా వాళ్ళ ఇల్లులు. ఆ గ్రిడ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఇల్లులు, అందరి ఇల్లులు సమానంగా ఉంటాయి, సేమ్ టైప్, కాకపోతే సేమ్ లెంత్, సేమ్ విడ్త్ తో ఉండేవి. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే, రిచ్ మ్యాన్, పువర్ మ్యాన్, అట్లా డిఫరెన్షియేట్ చేయడానికి సిటాడెల్ అంటే కొంచెం రేజ్డ్ ప్లాట్ఫామ్ లో కట్టుకుంటారు. నార్మల్ లోవర్ సిటీ అని అంటే రేజ్డ్ ప్లాట్ఫామ్ కాకుండా చదునైనటువంటి ప్రాంతంలో కట్టుకుంటారు. అట్లా సిటాడెల్ లేనటువంటి ఒకే ఒక్క సిటీ ఏది అని అంటే, చాన్హుదారో ఈజ్ ద సిటీ వేర్ నో సిటాడెల్ ఈజ్ ప్రెసెంట్. అదేవిధంగా ధోల్వీరా ఈజ్ ద ప్లేస్ వేర్ రిజర్వాయర్ వాజ్ present. Right, next one. Which script was used in Ashoka's inscriptions? Ashoka inscription లో యూజ్ చేసినటువంటి స్క్రిప్ట్ ఏది? బ్రాహ్మీ స్క్రిప్ట్. టోటల్ గా ఎన్ని లాంగ్వేజెస్ యూజ్ చేశారు? 4 లాంగ్వేజెస్ ని యూజ్ చేశారు, 3 స్క్రిప్ట్స్ ని యూజ్ చేశారు. బ్రాహ్మీ స్క్రిప్ట్ మాత్రమే కాదు, 3 లాంగ్వేజెస్ 4 స్క్రిప్ట్స్ ని యూజ్ చేశారు. 3 లాంగ్వేజెస్ 4 స్క్రిప్ట్స్ ని బ్రాహ్మీ, గ్రీక్, అరామిక్, టోటల్ గా 3 లాంగ్వేజెస్ 4 స్క్రిప్ట్స్ ని దీంట్లో యూజ్ చేశారు. బ్రాహ్మీ, గ్రీక్, అరామిక్ అండ్ ఖరోస్తి స్క్రిప్ట్, ఇవి 4 స్క్రిప్ట్స్ యూజ్ చేసింది. అండ్ 3 లాంగ్వేజెస్ వచ్చేసి ఏంటి అని అంటే, 3 లాంగ్వేజెస్ లో మళ్ళీ మనకి గ్రీక్, అరామిక్ ఉంటుంది, క్వైట్ కామన్ లాంగ్వేజ్. దానితో పాటు అనదర్ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రాకృత్ లాంగ్వేజ్. దీస్ ఆర్ 3 లాంగ్వేజెస్. అయితే వీటిని చాలా సంవత్సరాల తర్వాత ఒక ఇంగ్లీష్ ఆర్కియాలజిస్ట్ వీటిని వెలికి తీసి డెసిఫర్ చేశారు. ఎవరు? హూ వాజ్ ద పర్సన్ హూ హాజ్ డెసిఫర్డ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అని అంటే, జేమ్స్ ప్రిన్సెప్ వాజ్ ద పర్సన్ హూ హాజ్ డెసిఫర్డ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. ఇవి కూడా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. రైట్, టోటల్ గా అశోక ఇన్స్క్రిప్షన్స్ లో మేజర్ రాకెటిక్స్ అని ఉన్నాయి కదండి. మేజర్ రాకెటిక్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 13 మేజర్ రాకెటిక్స్ లో లార్జెస్ట్ వన్ వచ్చేసి ఏది అని అంటే 13వది. అండ్ కళింగ వార్ గురించి ఏ మేజర్ రాకెటిక్ లో ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్. మేజర్ రాకెటిక్ 261 BC లో కళింగ వార్ జరిగింది. కళింగ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే, దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఒడిషా. రైట్, దేవనాం పియదాసి అన్నది టైటిల్ ఆఫ్ అశోక. రైట్, నెక్స్ట్ వన్. ఆర్యభట్ట అండ్ కాళిదాస వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విచ్ గుప్తన్ ఎంపరర్? చంద్రగుప్త 2 టైం పీరియడ్ లో మనం ప్రీవియస్ సెషన్స్ లో చెప్పుకున్నాం.
నవరత్నాస్ ఉన్నారు అని. నవరత్నాస్ వర్ ప్రెసెంట్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త టు. ఆర్యభట్ట, కాళిదాస వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా విష్ణు శర్మ ఉన్నారు, సుశ్రుత అని చెప్పేసి ఉన్నారు, అమరసింహ, అమరకోశ అన్నటువంటి దాన్ని రాశారు. అదేవిధంగా మనకి అమరసింహ, ఆర్యభట్ట, కాళిదాస, బ్రహ్మగుప్త వాజ్ అనదర్ పర్సన్. బ్రహ్మగుప్త, విష్ణు శర్మ, అమరసింహ. ఓన్లీ ప్రాకృత పోయట్ చంద్రగుప్త టూ టైం పీరియడ్ లో ఉన్నటువంటి ఓన్లీ ప్రాకృత పోయట్ ఎవరు అనంటే వజ్రారిచి వాజ్ ద ఓన్లీ ప్రాకృత పోయట్. ఇట్లా టోటల్ గా 9 మంది పోయట్స్ ఉండేవారు ఆయన టైం పీరియడ్ లో. బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, కాళిదాస, విష్ణు శర్మ, అదేవిధంగా సుశ్రుత, వజ్రారుచి, అమరసింహ వీళ్ళందరూ కూడా నవరత్నాస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త టూ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద కోర్ట్ ఫిజిషియన్ ఆఫ్ కనిష్క టైం పీరియడ్ లో ఎవరున్నారు కోర్ట్ ఫిజిషియన్ గా? చరక. ఈయన రాసినటువంటి పుస్తకం పేరేంటండి? చరక సంహిత. కనిష్క ఏ డైనాసిటీకి చెందిన వ్యక్తి? కుషాన్స్ డైనాసిటీ. నిన్న వీళ్ళ గురించి చెప్పుకున్నాం. కుషాన్స్ అన్నటువంటి వాళ్ళు కైజర్ అండ్ సన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి టైటిల్ ని తీసుకుంటారు అని చెప్పి. వాళ్ళల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి కనిష్కుడు, చాలా గొప్ప వ్యక్తి. చరక ఆయన టైం పీరియడ్ లోనే ఉన్నారు. ఆయన టైటిల్స్ తో కూడా మనకి చాలా కాయిన్స్ అన్నవి ఉన్నాయి. హీ వాజ్ అ కోర్ట్ ఫిజిషియన్. అండ్ పతాంజలి వచ్చేసి ఎవరి టైం పీరియడ్ లో ఉన్నారు? పతాంజలి యోగ సూత్ర అన్న పుస్తకాన్ని ఈయన రాశారు. దానికంటే ముందు పాణిని అష్టాధ్యాయి అన్న ఒక పుస్తకాన్ని రాస్తారు గ్రామర్ గురించి, సాంస్క్రిట్ గ్రామర్ గురించి. ఆ సాంస్క్రిట్ గ్రామర్ అయినటువంటి అష్టాధ్యాయి, పాణిని రాసినటువంటి అష్టాధ్యాయికి దానికి కమెంటరీగా ఈయన ఒక పుస్తకాన్ని రాస్తారు పతాంజలి. ఆ పుస్తకానికి కమెంటరీ రాసింది ఎవరు అనంటే పతాంజలి ఓన్లీ యోగ సూత్ర అన్న పుస్తకాన్ని కూడా రాసింది ఆయన. సత్యమేవ జయతే వాజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఉపనిషత్? ముండక ఉపనిషత్ నుంచి సత్యమేవ జయతేనే తీసుకున్నారు. టోటల్ గా ఉపనిషత్స్ ఎన్ని ఉన్నాయి? 108. శృతి లిటరేచర్, స్మృతి లిటరేచర్ అని 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో ఇది వచ్చేసి శృతి లిటరేచర్ కిందకు వస్తాయి ఉపనిషత్స్. సత్యమేవ జయతే ముండక ఉపనిషత్. మాండుక్య ఉపనిషత్తులో ఏముంటుంది? ఆత్మ, పరమాత్మ, బర్త్, రీబర్త్ ఇవన్నీ కూడా మాండుక్య ఉపనిషత్తులో ఉంటాయి. శ్వేతశ్వతార ఉపనిషత్తులో భక్తి అన్న పదాన్ని ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేసింది శ్వేతశ్వతార ఉపనిషత్. జబల ఉపనిషత్తులో 4 ఆశ్రమ ధర్మాస్, వర్ణాశ్రమ ధర్మాస్ 4 జబల ఉపనిషత్స్ లో ఉన్నాయి, మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఇట్లా ఉపనిషత్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. టోటల్ నెంబర్ వచ్చేసి 108. రైట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్? శాతవాహన డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి ఎవరు? సీముఖ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అమరావతి క్యాపిటల్ సిటీ. అదేవిధంగా ఇంకా వీళ్ళకి ఒక 3-4 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి శాతవాహనస్కి. సీముఖ దాంట్లో ఫౌండర్. హాలా వచ్చేసి 17th కింగ్. గౌతమ్ పుత్ర శాతకర్ణి వచ్చేసి 23rd కింగ్, పాపులర్ కింగ్. కల్హనా కింగ్ కాదు, కాకపోతే ఈయన పాపులర్ రైటర్. కల్హన రాసినటువంటి రాజతరంగిణి, కల్హనాస్ రాజతరంగిణి దేని గురించి చెప్తుంది అనంటే కాశ్మీర్ యొక్క హిస్టరీ గురించి కల్హన రాసినటువంటి రాజతరంగిణి పుస్తకంలో ఉంటుంది. ఇట్ వాజ్ ద ఫస్ట్ బుక్ దట్ ఈస్ రిటన్ ఇన్ హిందీ. కల్హనాస్ రాజతరంగిణి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. చాళుక్య టెంపుల్, దట్ ఈస్ జైన్ టెంపుల్స్. దిల్వారా జైన్ టెంపుల్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి అని అంటే దిల్వారా జైన్ టెంపుల్స్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ రాజస్థాన్. దిల్వారా జైన్ టెంపుల్స్ మౌంట్ అబు, రాజస్థాన్ లో ఎక్కడ, ఏ మౌంటైన్ లో ఉన్నాయి? ఇది కూడా చాలా సార్లు అడిగారు. దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ మౌంట్ అబు. దిల్వారా జైన్ టెంపుల్స్ అన్ని కూడా 5-6 డిఫరెంట్ స్టైల్స్ లో, డిఫరెంట్ బొమ్మలతో దీన్ని, ఈ జైన్ టెంపుల్స్ ని చెక్కారనమాట. దిల్వారా టెంపుల్స్ జైన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ఉంది వీటికి. రైట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఎట్, ఎక్కడ జరిగింది? రాజగృహ. ఎవరి టైం పీరియడ్ లో జరిగింది? అవన్నీ కూడా నిన్న ప్రీవియస్ సెషన్ లో నేను డిస్కస్ చేశాను, కావాలంటే ఆ వీడియో చూడండి. సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వైశాలి. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాటలీపుత్ర. 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి కుందగ్రామ ఇన్ కాశ్మీర్. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. రాజగృహాలో జరిగినటువంటి మొట్టమొదటి దానికి ఫస్ట్ కింగ్ వచ్చేసి ఎవరు? అవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. అజాతశత్రు హీ వాజ్ ద కింగ్ డ్యూరింగ్ అజాతశత్రు. తర్వాత కాలాశోక. సెకండ్ వన్ వచ్చేసి కాలాశోక. థర్డ్ దానికి అశోక. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి కనిష్క. కాలాశోక,
అశోక, కనిష్క. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేశారు? మహాకశ్యప వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ప్రెసిడెంట్ డిఫరెంట్, కింగ్ డిఫరెంట్, రెండు వేరు వేరండి, బోత్ ఆర్ నాట్ సేమ్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ఎవరున్నారు అని అంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి మొగలిపుత్త తిస్సా. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్రీవియస్ సెషన్స్ లో నేను డిస్కస్ చేశాను. మొగలిపుత్త తిస్సా, మహాకశ్యప, అదే విధంగా లాస్ట్ వన్ కి ఇద్దరు ఉంటారు కదా, వాసుమిత్ర అండ్ అశ్వఘోష. వాసుమిత్ర అండ్ అశ్వఘోష, దీస్ ఆర్ ద 2 persons who have presided over this one. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ఇట్ వాజ్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్, సడన్ గా నాకు తట్టట్లేదు. మొగలిపుత్త తిస్సా వచ్చేసి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, అజాత శత్రు, మహాకశ్యప ఫస్ట్ దానికి, రైట్. విక్రమ్శిల యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ బై, ఎవరు కట్టించారు? ధర్మపాల, పాల డైనాసిటీకి చెందినటువంటి పాలాస్, సేనాస్ వీళ్ళందరూ కూడా బీహార్, బెంగాల్ ఆ ప్రాంతాలను రూల్ చేసినటువంటి రూలర్స్. వాళ్ళల్లో ధర్మపాల విక్రమ్శిల యూనివర్సిటీని కట్టించారు. ఎక్కడండి విక్రమ్శిల యూనివర్సిటీ ఉంది అని అంటే బీహార్ లో ఉంది. తర్వాత ఢిల్లీ సల్తనేట్స్ టైం పీరియడ్ లో బఖ్తియార్ ఖిల్జీ దాన్ని డెస్ట్రాయ్ చేసింది ఎవరు? విక్రమ్శిల యూనివర్సిటీ గాట్ డెస్ట్రాయిడ్ బై బఖ్తియార్ ఖిల్జీ, దానిని డెస్ట్రాయ్ చేశారు. అదే విధంగా నలందా యూనివర్సిటీ ఫౌండ్ చేసింది ఎవరు? కుమారగుప్త వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నలందా యూనివర్సిటీ. కుమారగుప్త నలందా యూనివర్సిటీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ బీహార్ లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ మేఘదూత? మేఘదూత ఆథర్ వచ్చేసి ఎవరండి? కాళిదాస. కాళిదాస రాసినటువంటి 3 పుస్తకాలు కావ్యత్రయ అని చెప్తారు అనుకున్నాం. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం, ఈ 3టిని కావ్యత్రయ అంటారు. ఇంకా రఘువంశం, మేఘదూతం ఇలాంటి పుస్తకాలని చాలానే రాశారు ఆయన అని చెప్పేసి నేను ప్రీవియస్ సెషన్ లో చెప్పాను. చంద్రగుప్త 2 టైం పీరియడ్ లో నవరత్నస్ ఉన్నారు, వాళ్ళలో కాళిదాసుడు గొప్ప వ్యక్తి. చాణక్య ఏం రాశారండి పుస్తకం? చాణక్య అన్న, విష్ణుగుప్త అన్న, కౌటిల్య అన్న అందరూ కూడా ఆల్ ఆర్ సేమ్. చాణక్య ఏ పుస్తకాన్ని రాశాడు? అర్థశాస్త్ర అన్నటువంటి పుస్తకాన్ని, ఇట్ వాజ్ రిటన్ బై చాణక్య. శూద్రక ఏ పుస్తకం రాశారు అని అంటే మృచ్ఛకటిక, క్లే కాట్ అని అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. మృచ్ఛకటిక వాజ్ ద బుక్ రిటన్ బై శూద్రక. విశాఖదత్త ఏ పుస్తకాన్ని రాశారు? ముద్రా రాక్షస వాజ్ ద బుక్ రిటన్ బై విశాఖదత్త. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, లిటరేచర్ లో మనకి క్వశ్చన్స్ అడగొచ్చు. వాట్ ఈస్ ద మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ కుతుబ్ మినార్ ప్రైమరీలీ ఫేమస్ ఫర్? దేనికి పాపులర్ అండి? ఎక్సలెంట్ క్వాలిటీ స్టీల్ క్వాలిటీకి బాగా పాపులర్. జనరల్ గా మనకి ఐరన్ అన్నది బయట ఎయిర్ లో ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. కానీ ఇది గుప్తాస్ టైప్ పీరియడ్ అప్పుడు కొన్ని 7 టన్స్ ఆఫ్ వెయిట్ గాల్లోనే నిలబెట్టినప్పటికీ కూడా మెహరౌలి అన్నది ఏ ప్రాంతంలో ఉంది? ఢిల్లీలో ఉంది కదా. మెహరౌలి ఐరన్ పిల్లర్ అక్కడ ఎరెక్ట్ చేసిన ఇప్పటికీ కూడా ఇంచ్ ఆఫ్ రస్ట్ కూడా పట్టలేదు. ఇది ఎవరి టైం పీరియడ్ లో దీనిని కట్టించారు అని అంటే గుప్తాస్ టైం పీరియడ్ లో, ఎస్పెషల్లీ చంద్రగుప్త 2 టైం పీరియడ్ లో దీనిని కట్టించారనమాట, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కోర్ట్ పోయట్ కింగ్ హర్షవర్ధన టైం పీరియడ్ లో ఎవరున్నారు? హీ వాజ్ బాణభట్ట. ఈయన రాసినటువంటి పుస్తకం పేరేంటండి? హర్షచరిత వాజ్ ద బుక్ రిటన్ బై బాణభట్ట, హూ ఇస్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ హర్షవర్ధన. హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ పోయట్. ఆయన 3 పుస్తకాలు రాశారు కదండి, నాగానంద, రత్నావళి, అదేవిధంగా ప్రియదర్శి. ఈ 3 పుస్తకాల్ని హర్షవర్ధన రాస్తారు. వర్ధన డైనాసిటీ, పుష్యభూతి డైనాసిటీకి చెందిన వ్యక్తి. అది కూడా మనం ప్రీవియస్ సెషన్స్ లో చెప్పుకున్నాం. రాజవర్ధన, ప్రభాకర వర్ధన, వాళ్ళలో చెప్పుకోదగ్గ వ్యక్తి హర్షవర్ధన అని చెప్పి. సమర్థ రామదాస్, ఈయన వచ్చేసి ఎవరండి? స్పిరిచువల్ గురు ఆఫ్ శివాజీ. ఆయన స్పిరిచువల్ గురు ఆఫ్ శివాజీ. అండ్ అమరసింహ, ఈయన ఏ పుస్తకాన్ని రాశారు? అమరకోశ అన్నటువంటి పుస్తకాన్ని రాశారు. చంద్రగుప్త 2 నవరత్నాస్ ఉన్నారు కదా, వాళ్ళల్లో హీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అమరసింహ, అమరకోశ లెక్సికాన్, అది డిక్షనరీ. సుశ్రుత సంహిత అన్న పుస్తకాన్ని రాశారు. ఈయన కూడా చంద్రగుప్త 2 నవరత్నస్ పీరియడ్ లో ఉన్నారు. సుశ్రుత సంహిత అన్నది ఇట్ ఈస్ అ బుక్ ఆన్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీ, అదే హెడ్ కి సర్జరీ, వాటన్నిటి గురించి రాసింది సుశ్రుత సంహిత అన్న బుక్ లో. బులిన్ బుద్ధిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ బుద్ధ లైఫ్ లో పంచమహా కళ్యాణస్, 5 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పుకున్నాం కదండి. దానికి సింబల్స్ కూడా నేను చెప్పుకున్నాను.
చెప్పుకున్నాను. బుల్ అన్నది దేనికి సింబల్ గా మనం చెప్తాము అని అంటే బర్త్ కి సింబల్. బుల్, వైట్ లోటస్ ఈ రెండు బర్త్ కి సింబల్ గా చెప్తాం. గ్రేట్ డిపార్చర్ అంటే మహావినిష్క్రమణ, దానికి సింబల్ వచ్చేసి ఏంటంటే హార్స్, దానికి ఒక పేరు ఉంది, ఆ హార్స్ కి దాని పేరే కంటక. ఎన్లైటన్మెంట్ దేని కింద వచ్చింది, ఈయనకి ఏ చెట్టు కింద ఎన్లైటన్మెంట్ వచ్చింది అని అంటే పీపల్ ట్రీ కింద ఎన్లైటన్మెంట్ వచ్చింది. మహాపరినిర్వాణ అంటే నథింగ్ బట్ డెత్, దీనికి సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే స్తూప. ఆయన ఎక్కడ పుట్టారు, లుంబిని నేపాల్లో. ఎక్కడ చనిపోయారు, గౌతమ బుద్ధ కుందగ్రామ బీహార్ కుందగ్రామలో ఆయన చనిపోయారు. మొట్టమొదటి ఫస్ట్ సెర్మన్, మొట్టమొదటి స్పీచ్ ఎక్కడ ఇచ్చారండి, దట్ ఈస్ మొట్టమొదటి సెర్మన్ ని ఎక్కడ ఇచ్చారంటే సార్నాథ్ లో ఫస్ట్ సెర్మన్. వారణాసి ఉత్తరప్రదేశ్ లో ఉంది. వారణాసి ఉత్తరప్రదేశ్, సార్నాథ్ లో మొట్టమొదటి సెర్మన్. వీల్ విత్ 8 స్పోక్స్, ఇది దీనికి సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే వీల్ విత్ 8 స్పోక్స్. ఇవి పంచమహా కళ్యాణాస్. గౌతమ బుద్ధ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి, సిద్ధార్థ. ఆయన ఏ ట్రైబ్ కి చెందినవాడు, శాక్య ట్రైబ్ కి చెందినవాడు కాబట్టి శాక్యముని అని కూడా ఆయనకి పేరు. గౌతమ బుద్ధ అని ఎలా వచ్చింది, గౌతమి ప్రజాపత్య ఆవిడ, ఆయన పిన్ని ఎవరైతే పెంచిందో ఆవిడ. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు జాయిన్ యాజ్ అ నన్ ఇన్ ఈ మొనాస్ట్రీలో, బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి మహిళగా కూడా ఆవిడ పేరు చెప్పుకోవచ్చు. రైట్. సాంచి స్తూప ఎవరు కట్టించారు, అశోకుడు సాంచి స్తూపాన్ని కట్టించారు. అశోకుడు ఆయన కంటే ముందు ఎవరున్నారండి, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎవరు, బిందుసార వాజ్ ద ఫాదర్ ఆఫ్ అశోక. ఆయన కంటే ముందు చంద్రగుప్త మౌర్య, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ కదా. ఎవరిని డిఫీట్ చేసి ఫౌండర్ అయ్యారు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. పాటలీపుత్ర వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నాట్ ఓన్లీ మౌర్యాస్ బట్ ఆల్సో గుప్తాస్. బిందుసార, చంద్రగుప్త మౌర్య ఫాలో అయిందేంటి, జైనిజం ని ఆచరించి సల్లేఖన అన్న వ్రతాన్ని ద్వారా చనిపోతారు. సల్లేఖన అన్న వ్రతాన్ని చేసినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అనంటే చంద్రగుప్త మౌర్య. తర్వాత బిందుసార, ఈయన ఫాలో అయినటువంటి రిలీజియన్ అజీవిక సెక్ట్. అజీవిక అంటే నియతి అన్న కాన్సెప్ట్ ని, మన డెస్టినీలో ఏది రాసుంటే అదే జరుగుతుందిలే, ప్రీ డెస్టిన్డ్, అన్ని కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి అని అన్న దాన్ని బిలీవ్ చేసేటువంటి రిలీజన్ ఏది అంటే అజీవిక సెక్ట్. దాన్ని ఈయన ఫాలో అయ్యారు. తర్వాత అశోక వచ్చేసి మనకి బుద్ధిజం ని ఫాలో అవుతారు. వీళ్ళ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ రిలీజియన్స్ ని ఫాలో అయ్యారు. బుద్ధిజం, అట్లా ఏ వార్ తర్వాత బుద్ధిజం ని తీసుకున్నారు అశోక, ధమ్మ అన్న కాన్సెప్ట్ ని ఏ యుద్ధం తర్వాత అని అంటే కళింగ వార్ తర్వాత 261 BCలో కళింగ యుద్ధం జరిగాక ఆ బ్లడ్ షెడ్ తర్వాత ఆయన వద్దు, ధమ్మ ముద్దు అని చెప్పేసి ఈయన కేవ్ ఎడిక్స్, రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్ అని చెప్పేసి 3 ఎడిక్స్ ద్వారా, శాసనాల ద్వారా అందరినీ పీస్ఫుల్ గా ఉండటాన్ని ఎంకరేజ్ చేశారు. అశోక సాంచి స్తూప ఎక్కడ కట్టించారండి, మధ్యప్రదేశ్ లో సాంచి స్తూప అన్నది ఉంది. ఆయనకి ఒక కూతురు ఒక కొడుకు ఉంటే వాళ్ళని శ్రీలంకకి అట్లా డిఫరెంట్ ప్రాంతాలకి పంపించి బుద్ధిజం గురించి ప్రమోట్ చేయమని కూడా ఆయన చెప్పారనమాట. అక్బర్, హుమాయూన్, నరసింహ వీళ్ళందరూ ఇంకా కాంటెంపరీస్. హుమాయూన్, అక్బర్ వీళ్ళందరూ మొఘల్స్ కదా. నరసింహ పల్లవ డైనాస్టీకి చెందిన వ్యక్తి నరసింహవర్మ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పల్లవ కింగ్స్ అస్యూమ్ ద టైటిల్ ఆఫ్ వాతాపికొండ అన్న టైటిల్ ఎవరు తీసుకున్నారు, పులకేసి 2ని డిఫీట్ చేశాక వాతాపికొండ అన్న టైటిల్ ఎవరు తీసుకున్నారు, నరసింహవర్మ 1. ఏ బ్యాటిల్ అండి, బ్యాటిల్ ఆఫ్ మణిమంగళ. ఈ బ్యాటిల్లో ఆయన వాతాపికొండ, ఎవరు ఈ పులకేసి అన్నటువంటి వ్యక్తి వాతాపి చాళుక్యస్ లో పాపులర్ రూలర్ కదా. వాతాపి చాళుక్యస్ ఫౌండర్ వచ్చేసి ఎవరు, పులకేసి 1. వాళ్ళలో గ్రేటెస్ట్ రూలర్, ఏబెస్ట్ రూలర్ పులకేసి 2. వాతాపి ఆర్ బాదామి, దీనికి ఇంకొక పేరేంటి, బాదామి ఆర్ వాతాపి. ఎక్కడుంది, కర్ణాటక ప్రాంతంలో ఉంది. పులకేసి 2ని డిఫీట్ చేసి వాతాపికొండ అన్న టైటిల్ ని గెలుచుకున్నారు. ఈయన ఇంకొక సిటీని కూడా కట్టించారు, మహాబలిపురం అన్న సిటీని ఎవరు కట్టించారు అనంటే నరసింహవర్మ 1. మహాబలిపురం అన్న, మామల్లపురం అన్న, బోత్ ఆర్ సేమ్. మహాబలిపురం, మామల్లపురం కట్టించింది నరసింహవర్మ 1. రైట్. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్ ఎవరితో యుద్ధం చేశారు, 3 బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ జరిగాయి కదండి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్య జరిగింది, 1526లో మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్కి, అదేవిధంగా ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్య జరిగింది, అక్బర్కి హేమూకి మధ్యలో జరిగింది 1556లో. తర్వాత థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి 1761వ సంవత్సరంలో జరిగింది. ఐఎమ్
అహ్మద్ షా అబ్దాలీ ఫ్రమ్ దురానీ ఎంపైర్, అదేవిధంగా మరాఠాస్ కి మధ్య జరిగింది. ఎవరు గెలిచారు? అఫ్ కోర్స్ ఈ దురానీ ఎంపైర్ కి చెందినటువంటి అహ్మద్ షా అబ్దాలీ ఈయన గెలిచారు. టోటల్ గా 3 battles ఆఫ్ పానిపట్ కోసం జరగలేదు. పానిపట్ ఈ సిచ్యువేటెడ్ అట్ హర్యానా. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1761. అహ్మద్ షా అబ్దాలీకి మరాఠాస్ కి మధ్య జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇబ్రహీం లోడి డైనాసిటీ, ఆయన డిఫీట్ చేసే బాబర్ మొఘల్ డైనాసిటీని, మొఘల్ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. రాబర్ట్ క్లైవ్ కి సిరాజుద్దౌలాకి మధ్య ఏ యుద్ధం జరిగిందండి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది 1757లో. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. రైట్, నెక్స్ట్ వన్. ఫేమస్ పోయట్ అమీర్ ఖుస్రో వాజ్ కాంటెంపరీ ఆఫ్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. కాంటెంపరీ అంటే సమకాలీనటువంటి వ్యక్తి. వాళ్ళ టైం పీరియడ్ లో ఆయన ఉన్నాడు, ఎవరి టైం పీరియడ్ లో లేరు అమీర్ ఖుస్రో అని అంటే అల్తమష్ టైం పీరియడ్ లోనే లేరు. అల్తమష్ వచ్చేసి స్లేవ్ డైనాసిటీకి చెందినటువంటి రూలర్ కదా. కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. దాని తర్వాత ఆరం షా ఉన్నారు, తర్వాత అల్తమష్, తర్వాత రజియా సుల్తాన్, తర్వాత మొహమ్మద్ షా, చాలా మంది ఉన్నారు, బాల్బన్, వీళ్ళందరూ కూడా. కైఖుబాద్, హీ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. ఢిల్లీ సల్తనెట్ ని రూల్ చేసినటువంటి రూలర్స్ లో వీళ్ళు చెప్పుకోదగ్గ రూలర్. అమీర్ ఖుస్రో వచ్చేసి ఈయన పోయట్, స్కాలర్, మ్యూజిషియన్, వాట్ నాట్ చాలా. ఈయనకే టైటిల్ వచ్చేసి ఏంటి అని అంటే తోతాయే హింద్ అని ఈయనకి పేరు. తోతాయే హింద్, ఇంగ్లీష్ లో ప్యారెట్ ఆఫ్ ఇండియా అని ఈయనకే పేరు అమీర్ ఖుస్రోకి. అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ వీళ్ళందరూ టైం పీరియడ్ లో ఉన్నారు. ఖిల్జీ డైనాసిటీలో ఫౌండర్ వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ, తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ. లాస్ట్ రూలర్ వచ్చేసి ఎవరు? ముబారక్ ఖిల్జీ వాజ్ ద లాస్ట్ రూలర్ అమాంగ్ ఖిల్జీస్. అదేవిధంగా ఢిల్లీ సల్తనెట్ టోటల్ గా 5 డైనాసిటీస్ ఉన్నాయి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. దిస్ ఇస్ ద క్రోనాలజీ. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1192లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ వచ్చేసి మొహమ్మద్ గోరికి, పృథ్వీరాజ్ చౌహాన్ కి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ థానేశ్వర్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ అన్న థానేశ్వర్ అన్న బోత్ ఆర్ సేమ్. తరైన్ అన్నటువంటి ప్లేస్ ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హర్యానా. అది కూడా గోరి మొహమ్మద్ కి, పృథ్వీరాజ్ చౌహాన్ కి, వీళ్ళిద్దరికి మధ్యనే జరిగింది. ఇన్ ద ఇయర్ 1191 ADలో జరిగింది. గోరి మొహమ్మద్ ఫస్ట్ దాంట్లో ఓడిపోతాడు, సెకండ్ దాంట్లో ఆయన గెలుస్తారు. తర్వాత పెద్ద బెటాలియన్ వేసుకొని వచ్చి ఆయన గెలుస్తారు. తర్వాత ఆయన్ని ఎవరో చంపేస్తారు. ఆయన్ని చంపేసిన తర్వాత ఆయన దగ్గర స్లేవ్ గా పనిచేసినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరి దగ్గర కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ లాగా, కమాండర్ లాగా పనిచేశారు అని అంటే గోరి మొహమ్మద్ దగ్గర. మన భారతదేశాన్ని ఇన్వైట్ చేసిన మొట్టమొదటి ముస్లిం రూలర్ వచ్చేసి ఎవరండి అని అంటే మొహమ్మద్ బిన్ ఖాసిం, తర్వాత గజనీ మొహమ్మద్, తర్వాత గోరి మొహమ్మద్. ఇది ఇంపార్టెంట్. అలెగ్జాండర్ కి మరియు పోరస్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం పేరేంటి? బ్యాటిల్ ఆఫ్ హిడాస్పస్. బ్యాటిల్ ఆఫ్ హిడాస్పస్ ప్రీవియస్ సెషన్స్ లో చెప్పా. మనకి ఇండస్ రివర్ కి 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. జీలం, రావి, చీనా, బియాస్, సట్లెజ్ అని చెప్పేసి. రావి, జీలం, చీనా, బియాస్, సట్లెజ్ 5. వాటికి ఏన్షియంట్ నేమ్స్ ఉన్నాయి, గ్రీక్ నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో హిడాస్పస్ అన్నది ఒక రివర్ యొక్క గ్రీక్ నేమ్. అది వచ్చేసి ఏంటి అని అంటే జీలం రివర్ యొక్క గ్రీక్ నేమే హిడాస్పస్. అలెగ్జాండర్ కి మరియు పోరస్ కి మధ్య జరుగుతుంది. అలెగ్జాండర్ గెలుస్తారు. అలెగ్జాండర్ ఎవరి మీద యుద్ధం చేసినా గెలిచారు. హీ వాజ్ ద ఫస్ట్ గ్రీక్ టు ఇన్వేడ్ ఇండియా త్రూ ఖైబర్ బోలాన్ పాస్. అది కూడా ఇంపార్టెంట్. సిరాజుద్దౌలా, రాబర్ట్ క్లైవ్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగింది. అక్బర్ కి హేముకి మధ్య సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది 1556లో. తర్వాతనే అక్బర్ గెలిచాక కొరోనేషన్ జరుగుతుంది పంజాబ్ లో. అది కూడా ప్రీవియస్ సెషన్స్ లో చెప్పుకున్నాం. హెరోడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఈయన ఏ పుస్తకాన్ని రాశారు? హిస్టరీస్ అన్నటువంటి పుస్తకాన్ని ఈయన రాశారు. గ్రీక్ ఫెలో హెరోడోటస్. అదేవిధంగా జాగ్రఫీ, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని ఎవరికి పేరు? ఎరస్థీనస్. ఎరస్థీనస్ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. పొలిటికల్ సైన్స్ కి, ఫిలాసఫీకి హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ అండ్ ఫిలాసఫీ అని అంటే అరిస్టాటిల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఫిలాసఫీ. అది మాత్రమే కాదు, అరిస్టాటిల్ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే హీ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ గాంధీజీ. గాంధీజీకి పొలిటికల్ గురు గోపాలకృష్ణ గోఖలే. ఆయనకి పొలిటికల్ గురువుగా ఎవరున్నారు అనంటే అరిస్టాటిల్. రైట్, నెక్స్ట్ వన్. ద రివోల్ట్ ఆఫ్ 1857 ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? సిపాయిస్. తర్వాత జమీందార్స్, పిజెంట్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కింగ్స్, క్వీన్స్ అందరూ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫ్రమ్ మీరట్. ఎప్పుడు
స్టార్ట్ అయింది? 10th ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కింగ్ ఉన్నారు కదా, ఎవరిని చంపేయడం వల్ల స్టార్ట్ అయింది ఇది అని అంటే మంగల్ పాండేని చంపేయడం వల్ల స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఎవరున్నారు? ఢిల్లీలో ఈ యుద్ధాన్ని లీడ్ చేసినటువంటి పర్సన్ ఎవరు అని అంటే బహదూర్ షా టూ, హీ వాజ్ ద వన్. కాన్పూర్లో అయితే కాన్పూర్లో, అవధ్లో, లక్నోలో, అదేవిధంగా ఝాన్సీ వచ్చేసి లక్ష్మీబాయి, హజరత్ మహల్ వచ్చేసి లక్నో నుంచి హజరత్ మహల్, కాన్పూర్ వచ్చేసి నానా సాహెబ్, ఆయనకి ఇంకో పేరు దొండు పంత్, అలా హైదరాబాద్ నుంచి తుర్రబస్ ఖాన్. ఇట్లా ఇంపార్టెంట్. అవన్నీ ప్రీవియస్ సెషన్స్లో నేను కవర్ చేశాను. దీన్నే రివోల్ట్ ఆఫ్ 1857ని సిపాయి రివోల్ట్ అని కూడా అంటారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరు అన్నారు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని సిపాయి రివోల్ట్ ని ఎవరన్నారు? విడి సవార్కర్, వినాయక దామోదర్ సవార్కర్, ఈయన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అన్నారు కదా. రైట్. నెక్స్ట్ వన్, ఫర్ విచ్ కమ్యూనిటీ వర్ సీట్స్ రిజర్వ్డ్ బై మింటో మార్లీ రిఫార్మ్స్? సపరేట్ ఎలక్టరేట్స్ ఎవరికి కేటాయించారు? ముస్లిమ్స్ కి కేటాయించారు ఇన్ ది ఇయర్ 1909. తర్వాత 1919లో మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చాయి కదా. ఈ మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వల్ల సపరేట్ ఎలక్టరేట్స్ ఎవరెవరికి గ్రాంట్ చేశారు అని అంటే సిక్కులకి ఇచ్చారు, క్రిస్టియన్స్ కి ఇచ్చారు, ఆంగ్లో ఇండియన్స్ కి ఇచ్చారు, అదేవిధంగా యూరోపియన్స్ కి, వీళ్ళకి కూడా సపరేట్ ఎలక్టరేట్స్ గ్రాంట్ చేశారు. అసలు సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఏంటి అని అంటే రిప్రజెంటేటివ్, అంటే ఆ ఎలక్షన్స్ లో పోటీ చేసేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆ పోటీ చేసిన ఆ వ్యక్తికి ఓటు వేసేటువంటి వాళ్ళందరూ కూడా సేమ్ కమ్యూనిటీ నుంచి ఉండాలి. అదే సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ అంటే. ఇక్కడ ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు అని అన్నప్పుడు పోటీ చేసే వ్యక్తి ముస్లిమే అయి ఉండాలి, వాళ్ళకి ఓటు వేసే వ్యక్తి కూడా ముస్లిమే అయి ఉండాలి, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఓటు వేయడానికి ఉండదు. అట్లా సపరేట్ ఎలక్టరేట్స్ దేని ద్వారా వచ్చిందనంటే మింటో మార్లీ రిఫార్మ్స్, దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1909. తర్వాత 1919 మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. నెక్స్ట్, హూజ్ అచీవ్మెంట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్? ఎవరి అచీవ్మెంట్స్? సముద్రగుప్త అచీవ్మెంట్స్ అన్ని కూడా అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఎవరు రచించారు అని అంటే హరిసేన. ఏ భాషలో రచించారు? సంస్కృతంలో. ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఈయన గురించి రచించారు. ఎవరు? అలహాబాద్ సముద్రగుప్త. టోటల్ గా ఎన్ని ప్రాంతాలని ఈయన అంటే 52 కింగ్డమ్స్ ని, చిన్న చిన్న కింగ్డమ్స్ అన్నిటిని కలిపి ఒక పెద్ద రాజ్యంగా తయారు చేయడానికి ఈయన చాలా కష్టపడ్డారు. అందుకే సముద్రగుప్త వాజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా, లేదా ఇండియన్ నెపోలియన్ అని కూడా ఈయనకి పేరు సముద్రగుప్తకి. రైట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ పైనీర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నా, పైనీర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నా, బోత్ ఆర్ సేమ్. లార్డ్ రిప్పన్, ఆయన్నే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటారు. అండ్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీలో ఎవరు రిజైన్ చేశారు అని అంటే అది కూడా లార్డ్ రిప్పన్ గారే. లార్డ్ లిట్టన్ వచ్చేసి గవర్నర్ జనరల్స్ లోనే ద వర్స్ట్ ఫెలో. ఈ సివిల్ సర్వీసెస్ అప్పుడు ఓటింగ్ మినిమం క్వాలిఫికేషన్, మినిమం ఏజ్ ని తగ్గించడం, ఇవన్నీ లండన్కి వెళ్ళి రాయాలి, అవన్నీ చేసింది లార్డ్ లిట్టనే. అదేవిధంగా ఇంకా వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని తీసుకొని వచ్చింది కూడా ఈయన టైం పీరియడ్ లోనే, లార్డ్ లిట్టన్. రాయల్స్ యాక్ట్ తీసుకొని వచ్చింది కూడా ఈయన టైం పీరియడ్ లోనే. లార్డ్ మయో ఎవరండి? మొట్టమొదటిసారి మనకి సెన్సెస్ ని కండక్ట్ చేసింది ఎవరి టైం పీరియడ్ లో అని అంటే లార్డ్ మయో. ఆయన టైం పీరియడ్ లోనే అంటే రఫ్ గా ఒక సెన్సెస్ ని కండక్ట్ చేసింది అప్పుడు. లార్డ్ కార్న్వాలిస్, హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఈయనకే పేరు. 1798లో సివిల్ సర్వీసెస్, కోవెనాంటెడ్ సివిల్ సర్వీసెస్, నాన్ కోవెనాంటెడ్ సర్వీసెస్ అన్న పేరుతో ఈయన స్టార్ట్ చేశారు, లార్డ్ కార్న్వాలిస్. రైట్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ట్రాన్స్ఫర్డ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి దేవగిరికి. మీకు ఎగ్జామినేషన్ లో దౌలతాబాద్ అని ఇచ్చారనుకోండి, అది కూడా కరెక్టే. దౌలతాబాద్కి ఏన్షియంట్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే దేవగిరి. ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి తుగ్లక్ అని ఎందుకు అయ్యాడు అంటే ఆయన టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ టోకెన్ కరెన్సీ. అంటే ఇప్పుడు సిల్వర్ కరెన్సీని కాపర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసి దాని వాల్యూ మాత్రం సిల్వర్ కరెన్సీకి ఉన్నంత వాల్యూ ఇచ్చారు. అట్లా మరలా దాన్ని మార్చారు. అట్లా ఈ క్యాపిటల్ ని ఢిల్లీ నుంచి దేవగిరి మహారాష్ట్రకి షిఫ్ట్ చేస్తే మధ్యలో ఉన్నట్టుంటది, నార్త్ ని సౌత్ ని అన్ని పార్ట్స్ ని కవర్ చేయొచ్చు, రూల్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ
క్యాపిటల్ని దేవగిరి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. అట్లా బిస్కెట్ అయిపోయింది. తర్వాత ఇంకా కాకపోతే ఈయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటి అని అంటే తక్కావి అన్న కాన్సెప్ట్, క్రాప్ లోన్స్, తక్కావి అన్న క్రాప్ లోన్స్ని అసలు రైతులకి మొట్టమొదటిసారి లోన్స్ని ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. తక్కావి అన్న కాన్సెప్ట్, క్రాప్ లోన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది మొహమ్మద్ బిన్ తుగ్లక్. రైట్. హూ ఈస్ రిఫర్డ్ యాజ్ ఫ్రాంటియర్ గాంధీ. ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరికి పేరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరేంటి? రెడ్ షర్ట్స్. దీనికి ఇంకొక పేరేంటండి? ఖుదాయే ఖిద్మత్ గారి. ఖుదాయే ఖిద్మత్ గారి అని కూడా దీనికే పేరు. ఖుదాయే ఖిద్మత్ గారి అంటాం. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని ఫ్రాంటియర్ గాంధీ అని ఎందుకంటారనంటే ఇండియా పాకిస్తాన్ రెండిటిగా డివైడ్ అవ్వకుండా యునైటెడ్ గానే ఉండాలి, కలిసే ఉండాలి అని పోరాటం చేసిన ఒకే ఒక్క పాకిస్తానీ ఫెలో ఎవరు అనంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. అదేవిధంగా మన భారతరత్న హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి భారతరత్నాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి ఫారినర్ కూడా, ఫస్ట్ నాన్ ఇండియన్ లేదా ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ భారతరత్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. రెడ్ షర్ట్స్ అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు. సెకండ్ ఫారినర్ ఎవరు అని అంటే నెల్సన్ మండేలా, భారతరత్నాన్ని అందుకున్నది. బాలగంగాధర్ తిలక్ వచ్చేసి హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లోకమాన్య అని ఆయనకి పేరు కదా, బాలగంగాధర్ తిలక్. లోకమాన్య అన్నది ఆయన టైటిల్, లోకమాన్య తిలక్. జయప్రకాష్ నారాయణ గారికి లోక్ నాయక్. ఇది ఈ రెండు బోత్ ఆర్ డిఫరెంట్ అండి. లోక్ నాయక్ ఈజ్ డిఫరెంట్, లోకమాన్య ఈజ్ డిఫరెంట్. లోకమాన్య అని బాలగంగాధర్ తిలక్ టైటిల్, జయప్రకాష్ నారాయణ గారికి లోక్ నాయక్ అనే టైటిల్. గోపాలకృష్ణ గోఖలే హీ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ, ఇందాకే చెప్పుకున్నాం. అదే గోపాలకృష్ణ గోఖలే గారికి ఎవరు? అరిస్టాటిల్. ఐఎన్సి స్ప్లిట్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ. ఐఎన్సి స్ప్లిట్ ఎప్పుడు జరిగింది? 1907లో సూరత్ జరిగినటువంటి స్ప్లిట్. దీనికి అధ్యక్షత ఎవరు వహించారు? రాస్ బిహారీ ఘోష్. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సి సెషన్. సూరత్ స్ప్లిట్ కి తర్వాత ఎప్పుడు కలిసిపోయారు? సూరత్ స్ప్లిట్ అంటే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు విడిపోయారు. తర్వాత 1916లో లాహోర్లో జరిగినటువంటి సెషన్లో మరలా వీళ్ళిద్దరు కలిసిపోయారు. ఆ సెషన్ కి ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరండి? ఏసీ మజుందార్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లాహోర్. అలహాబాద్ సెషన్ కి మనం బీసీ మ్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి అని నేను డిస్కస్ చేశానో లేదో గుర్తులేదు. బీసీ మ్యాన్ 1885లో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు క్యాల్కటాలో జరిగింది కదా సెషన్, దానికి డబ్ల్యూసి బెనర్జీ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు. తర్వాత బెంగాల్ బాంబేలో జరిగింది. ఫస్ట్ బాంబేలో జరిగింది, తర్వాత క్యాల్కటాలో జరిగింది సెషన్, తర్వాత మెడ్రాసు, తర్వాత అలహాబాద్, తర్వాత నాగ్పూర్లో సెషన్స్ అనేవి జరిగాయి. సెకండ్ 1886లో దాదాబాయి నౌరోజీ గారు, తర్వాత థర్డ్ సెషన్కి 1887లో మన బద్రుద్దీన్ క్యాబ్జీ ఫస్ట్ ముస్లిం, తర్వాత ఫోర్త్ వన్ జార్జి యూల్. దాని తర్వాత 1891లో అలహాబాద్లో జరిగినటువంటి సెషన్కి జార్జ్ యూల్, అదే చెప్పుకున్నాం కదా, జార్జ్ యూల్. హీ వాజ్ ద ఫస్ట్ బ్రిటిషర్, ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. పి ఆనందాచార్యులు నాగ్పూర్ సెషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు, ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్ర. సాంగ్ వందే మాతరం అక్కర్స్. వందే మాతరం ఏ పుస్తకం నుంచి తీసుకున్నారు? ఆనంద్ మఠ్, బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ ఈయన వందే మాతరం, ఈ ఆనంద్ మఠ్ ఆ పుస్తకం నుంచి వందే మాతరం అన్నదాన్ని తీసుకున్నారు. వందే మాతరం మూవ్మెంట్ అని ఏ మూవ్మెంట్ కి పేరు? వందే మాతరం మూవ్మెంట్ అని ఏ మూవ్మెంట్ కి పేరు అండి? దట్ ఈస్ స్వదేశీ మూవ్మెంట్ కి వందే మాతరం మూవ్మెంట్ అని పేరు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1905 నుంచి 1908 వరకు. గీతాంజలి ఎవరు రాశారండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రాసినందుకు గాను 1913లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? నైట్హుడ్ వాజ్ ద టైటిల్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. యంగ్ ఇండియా అన్న పుస్తకాన్ని రాసింది ఎవరు? మహాత్మా గాంధీ గారు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, దాదాబాయి నౌరోజీ. హీ హాజ్ రిటన్ దిస్ బుక్. రైట్, నెక్స్ట్ వన్. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరు? యానీ బిసెంట్. యానీ బిసెంట్ క్యాల్కత్తా సెషన్ 1917లో జరిగినటువంటి క్యాల్కత్తా సెషన్ కి యానీ బిసెంట్. ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అంటే 1925లో కాన్పూర్ లో జరిగినటువంటి సెషన్ కి సరోజినీ నాయుడు గారు. షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. విజయలక్ష్మి పండిట్ ఈవిడ వచ్చేసి ఎవరు అని అంటే షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ గా, ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ గా పనిచేసింది విజయలక్ష్మి పండిట్ గారు.
కాదంబిని గంగూలీ, షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బెథూనే కాలేజ్ బై ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇట్ ఈస్ కాదంబిని గంగూలీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గ్రాడ్యుయేట్, డాక్టర్ అవుతారు ఆవిడ. రైట్, నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్? దయానంద సరస్వతి. ఇన్ ద ఇయర్ 1875 బాంబేలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దయానంద సరస్వతి, ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే మూల శంకర వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దయానంద సరస్వతి. ఈయన ఏ స్లోగన్ ఇచ్చారు అని అంటే గో బ్యాక్ టు వేదాస్ వాజ్ ద స్లోగన్ గివెన్ బై దయానంద సరస్వతి. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ని ఎస్టాబ్లిష్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ ది ఇయర్ 1828 లో బ్రహ్మ సభగా దాన్ని రీనేమ్ చేశారు. ఆచార్య వినోబా భావే, ఈయన వచ్చేసి ఎవరండి? భూదాన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఆచార్య వినోబా భావే. భూదాన్ మూవ్మెంట్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే మన తెలంగాణలోని పోచంపల్లి నుంచి స్టార్ట్ చేశారు. పోచంపల్లి ఈస్ కన్సిడర్డ్ యాజ్ సిల్క్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అని పోచంపల్లికే పేరు. అండ్ ఆచార్య వినోబా భావే ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు వన్ రామన్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఈయనే. రామన్ మెగసెసే అవార్డుని ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని దీనికే పేరు. ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని దేనికి పేరండి? రామన్ మెగసెసే అవార్డు. ఆ అవార్డుని అందుకున్నది ఎవరు? ఆచార్య వినోబా భావే గారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఈయన స్టార్ట్ చేసినటువంటి ఒక మూమెంట్ పేరు ఏంటి అని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ టోటల్ 2 డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయి. రిఫార్మ్ మూమెంట్, రివైవలిస్ట్ మూమెంట్ ఇస్లాంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, గుర్తొస్తుంది గుర్తొస్తే నేను చెప్తాను, లేదని అంటే ప్లీజ్ డూ కమెంట్. హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి? మొట్టమొదటి సెషన్ ప్రిసైడ్ చేసింది ఎవరు? ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ. ఏవో హ్యూమ్ వచ్చేసి ఎవరు? ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి. ఈయన ఫౌండర్ 1885 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరు? Satyendra Tagore was the first ICS officer. Surendranath Banerjee kuda one among the ICS officers. Badruddin Tyabji వీళ్ళందరూ కూడా బద్రుద్దీన్ త్యాబ్జీ ఈయన మూడవ ఐఎన్సి సెషన్కి 1887లో జరిగినటువంటి మెడ్రాస్లో జరిగినటువంటి ఐఎన్సి సెషన్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఫస్ట్ ముస్లిం టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్? దాదాబాయి నౌరోజీ గారు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో మొట్టమొదట ఈయనే జాయిన్ అయ్యారు. సో దట్ మన వాళ్ళు గవర్నెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో మన వాళ్ళ పార్టిసిపేషన్ పెంచాలని చాలా పాటుపడ్డారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయనకే పేరు. ఐఎన్సి సెషన్స్లో 3 సెషన్స్కి అధ్యక్షత వహించినటువంటి పర్సన్ కూడా ఈయనే. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అన్న కాన్సెప్ట్ ఎవరిదండి? దాదాబాయి నౌరోజీ గారిది. జయప్రకాష్ నారాయణ్, ఈయనకే ఉన్నటువంటి టైటిల్ ఏంటి? లోక్ నాయక్ అని ఈయనకే పేరు అని ఇందాక చెప్పుకున్నాం. సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఈయనకి టైటిల్. ఆజాద్ హింద్ ఫౌజ్ దాని ఫౌండర్. ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ కాదు, కెప్టెన్ మోహన్ సింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఇప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అని దానికే పేరు. 1942లో సింగపూర్ క్యాపిటల్ సిటీగా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. 1943లో మన భారతదేశానికి తీసుకొని వచ్చి పాపులరైజ్ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. సరోజిని నాయుడు గారు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటి మహిళా గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా సరోజిని నాయుడు గారు. రైట్. హూ కాయిన్ ద స్లోగన్? ఇంక్విలాబ్ జిందాబాద్ అని కాయిన్ చేసింది ఎవరు? భగత్ సింగ్ గారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే ఇంక్విలాబ్ జిందాబాద్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? లాంగ్ లివ్ రెవల్యూషన్. లాంగ్ లివ్ రెవల్యూషన్ దీని లిటరల్ మీనింగ్. కాకపోతే దీనిని రాసింది ఎవరు? ఇట్ వాజ్ రిటన్ బై, చాలా సార్లు ఎగ్జామినేషన్ లో ఇది అడిగారు. ఇట్ వాజ్ రిటన్ బై హూమ్ అని అంటే మౌలానా హస్రత్ మొహాని, ఉర్దూ పోయట్, ఆయన రాశారనమాట ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి దాన్ని. బాలగంగాధర్ తిలక్ గారు ఆయన ఇచ్చినటువంటి టైటిల్, ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు కదా. సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారు? గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ ఈస్ మై బర్త్ రైట్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి ఆయన అన్నారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ సర్ విలియం జోన్స్, ఆయన గురించి చెప్పుకున్నాం. విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయనతో పాటు చార్ల్స్ వికిన్స్ అని ఇంకొక పర్సన్ ఉన్నారు. చార్ల్స్ వికిన్స్, ఆయన్ని కలిపి ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అంటారు అని కూడా చెప్పారు. ఇండాలజీ అంటే ఆ పర్సన్ హూ స్టడీస్ ఇండియన్ హిస్టరీ.
వారెన్ హేస్టింగ్స్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా పనిచేసింది వారెన్ హేస్టింగ్స్. లార్డ్ మెకాలే ఈజ్ ఇంపార్టెంట్. రాజా రామ్మోహన్ రాయ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్ అని రాజా రామ్మోహన్ రాయ్ గారికి పేరు. రాజా వాజ్ ద టైటిల్ గివెన్ బై హూమ్? అక్బర్ టు. రాజా అన్న టైటిల్ అక్బర్ టు ఇస్తారు. రైట్. హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? లార్డ్ కేనింగ్. ఫస్ట్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. రీనేమ్ ఆ డెసిగ్నేషన్ మార్చిన తర్వాత లార్డ్ క్యానింగ్. హీ వాజ్ ద వన్. వావెల్స్ ప్లాన్ అని చెప్పేసి ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు దీనిని? వావెల్స్ ప్లాన్ 1945లో. మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చేసి 1946లో ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఫౌండెడ్ ఇన్ ద 1928? 1928లోనే హెచ్ఆర్ఏ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత సోషలిస్ట్ అన్న పదాన్ని భగత్ సింగ్ గారు జాయిన్ అయిన తర్వాత 1925లో సోషలిస్ట్ అన్న పదం వస్తుంది. దీని ఫౌండర్ వచ్చేసి ఎవరు అని అంటే మన చంద్రశేఖర్ ఆజాద్ గారు, సచీంద్రనాథ్ సన్యాల్, వీళ్ళు ఫౌండర్స్. కాకపోతే మేజర్ ఫౌండర్ వచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్, సచీంద్ర సన్యాల్ ఈయన కూడా మేజర్ రోల్ ని ప్లే చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా కకోరి కాన్స్పిరసీ 1925లో జరుగుతుంది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి కకోరి ట్రైన్ కాన్స్పిరసీని చేపడతారు ఉత్తరప్రదేశ్లో. దానిని కకోరి ట్రైన్ కాన్స్పిరసీ, కుట్ర అనడం కంటే రాబరీ అనాలి అని చెప్పి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని రీనేమ్ కూడా చేసింది. అది కూడా ఇంపార్టెంట్. 1918లో మహాత్మా గాంధీ ఆర్గనైజ్డ్ సత్యాగ్రహ, ఖేడా సత్యాగ్రహ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? ఖేడా అన్నది గుజరాత్ లో ఉంది. దానికంటే ముందు 1917లో చంపారన్ సత్యాగ్రహ 1917లో చంపారన్ బీహార్ లో జరిగింది. రాజ్ కుమార్ శుక్లా గారి రికమెండేషన్ మేరకు తీన్ కతియా సిస్టమ్ అంటే 3/20 పార్ట్స్ ల్యాండ్ ఉంటే 3 పార్ట్స్ ఇండిగో కల్టివేట్ చేయాలి అని చెప్పి దానికి అగేన్స్ట్ గా గాంధీ గారు చేసినటువంటి సత్యాగ్రహ అన్న పదాన్ని మొట్టమొదట గాంధీ గారు యూజ్ చేసింది చంపారన్ సత్యాగ్రహ. దాంట్లో 1917లో జరిగింది. దాని తర్వాత సెకండ్ మూవ్మెంట్ లెడ్ బై గాంధీ వాజ్ ఖేడా సత్యాగ్రహ. గుజరాత్ లో పెజెంట్స్ అప్పుడు వాళ్ళకి ఫెమైన్ వస్తుంది. పెద్ద ఫెమైన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి బ్రిటిషర్స్ అనుకున్నారు. దానికి అగేన్స్ట్ గా ఈయన యుద్ధం చేశారు. దాని తర్వాత 1921లో మొపిల్లా రివోల్ట్, కేరళలో పెజెంట్స్ వాళ్ళు చేసినటువంటి రివోల్ట్ పేరే మొపిల్లా రివోల్ట్ 1921. తర్వాత 1928లో బర్దోలి సత్యాగ్రహ ఈయన మన బర్దోలి ఎక్కడుంది? అది కూడా గుజరాత్ లోనే ఉంది. 22% ట్యాక్స్ పెంచితే ఆ ట్యాక్స్ రేట్ ని తగ్గించాలి అని చెప్పేసి మన సంఫేలో గాంధీ గారికి అసిస్ట్ చేస్తూ ఆయన బర్దోలి సత్యాగ్రహాన్ని లీడ్ చేశారు. అట్లా బర్దోలి సత్యాగ్రహాన్ని లీడ్ చేసినందుకే ఆయనకి టైటిల్ కూడా వస్తుందండి. ఆయన పేరు గుర్తున్నట్లు చాలా పాపులర్ పర్సన్. బర్దోలి సత్యాగ్రహాన్ని లీడ్ చేసింది ఎవరు? కమెంట్. హూ రేజ్ ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ షల్ హ్యావ్ ఇట్? బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఏం చెప్పారండి? గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్. ఆజాద్ హింద్ ఫౌజ్ దీన్ని 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే 1943లో ఈయన పాపులరైజ్ చేసి నేతాజీ అన్న టైటిల్, పీపుల్స్ లీడర్ అన్న టైటిల్ ని పొందారు. లాలా లజపతి రాయ్ గారికి పంజాబ్ కేసరి అన్న టైటిల్ ఉంది. అదేవిధంగా లాలా లజపతి రాయ్ గారు అన్హ్యాపీ ఇండియా అన్న పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. రైట్. నెక్స్ట్ వన్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్? క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో. షిమ్లా కాన్ఫరెన్స్ 1945లో జరగాలి అని అనుకున్నారు. వావెల్స్ ప్లాన్ అదంతా వర్కౌట్ అవ్వలేదు. వావెల్స్ ప్లాన్ అన్న సిమ్లా కాన్ఫరెన్స్ అన్న బోత్ ఆర్ సేమ్. వావెల్స్ ప్లాన్. పూనా ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1932లో జరిగింది. దీని బ్యాక్ డ్రాప్ కూడా నేను ఇచ్చాను. పూనా ప్యాక్ట్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది? గాంధీ గారికి, అంబేద్కర్ గారికి మధ్యలో జరుగుతుంది. గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఉంటారు కాబట్టి ఆయన తరపున పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు బయట సైన్ చేస్తారు. అది కూడా చెప్పుకున్నాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఇప్పుడు ఫస్ట్ ఏదండి? 1932. ఆప్షన్స్ లో 3, 4, 2, 1 ఇది ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. రైట్. సైమన్ కమిషన్ విచ్ కేమ్ ఇంటూ ఇండియా ఇన్ 1928 వాజ్ బాయ్కాటెడ్. ఎందుకు? ఒక్కళ్ళు కూడా మన వాళ్ళు లేకపోవడం వల్ల బాయ్కాట్ చేశారు. ఆల్ ఇట్స్ మెంబర్స్ వర్ ఇంగ్లీష్ మెన్. దీనికి అగేన్స్ట్ గా రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయమంటే నెహ్రూ రిపోర్ట్, మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్ అనే పేరు పెట్టి మోతీలాల్ నెహ్రూ గారు ఒక రిపోర్ట్ ని తయారు చేస్తారు. దానికి కాంట్రాడిక్ట్ చేయడానికి కౌంటర్ రిపోర్ట్ లాగా ఎవరు ఇంకో రిపోర్ట్ ని తయారు చేస్తారు అని అంటే జిన్నా రిపోర్ట్ కూడా దీనికి అగేన్స్ట్ గానే తయారు చేస్తారు. రైట్. మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్
దాస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ విచ్ పార్టీ అండి? స్వరాజ్య పార్టీ. 1923లో వీళ్ళు దీని గురించి అయితే నేను క్లియర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేశాను. 1925లో చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ గారు చనిపోయిన తర్వాత స్వరాజ్ పార్టీ కనుమరుగైపోయింది. ఐఎన్సి 1885 ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? ఏఓ హ్యూమ్ ఎస్టాబ్లిష్డ్ ఐఎన్సి. ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐని మనకి ఎంఎన్ రాయ్, ఫాదర్ ఆఫ్ సిపిఐ అని ఈఎన్కే పేరు. ఎంఎన్ రాయ్ తర్వాత వేరే వేరే సిపిఐ, సిపిఎం ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి. టోటల్గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. మనము ఓవరాల్ ఇప్పుడు జస్ట్ క్విక్ రివిజన్ లాగానే నేను చెప్పడానికి ట్రై చేశాను. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని యాడ్ ఆన్స్ జరిగాయి అనుకోండి, అది వేరే విషయం. రైట్, ఇది 40 క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం. ఇంకా కావాలండి, ఇంకా మాకు ఇంకా క్వశ్చన్స్ కావాలి అని అంటే మీరు ఎంతమంది అయితే రెస్పాండ్ అవుతారో ఇంకొక పార్ట్ కూడా చేద్దాము. వీలైతే మీ రెస్పాన్స్ని బట్టి ఇంకొక పార్ట్ కావాలి అని అంటే చేస్తాను, లేదు అని అంటే అవసరం లేదని అంటే ఇంతటితో సరిపోతుంది. ప్రీవియస్ మనము ఇంకా 5 సెషన్స్లో కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 50 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను నేను ఆల్రెడీ. ఆ 50 క్వశ్చన్స్లో దాని బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కవర్ చేశాను. ఇంకా ఒకటి అలా ఏమైనా మిస్ అయితే మీరు ట్రై టు రీడ్, లేదా అంటే వేరే సెషన్స్లో మనం అప్డేట్ చేద్దాం. ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. Keep subscribing and keep watching our channel Learners Pro by Reshma. We'll be meeting for another video. Until then, thank you.